మన తెలంగాణలో ప్రధానంగా రెండో చర్చనీయాంశంగా మారినాయి. ఏదైతే గతంలో కవితకి సంబంధించి లిక్కర్ రాణి అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది. ఎట్టకేలకు నిన్న కవితకైతే కోర్ట్ అయితే క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా అక్కడ ఉన్న జాగృతి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు వీళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. ఎలాగైతే కడిగిన ముత్యంలా బయటికి వస్తా అని చెప్పేసి గతంలో కవిత చెప్పింది, అదే రకంగా నేను బయటికి వచ్చాను అని చెప్పేసి కూడా కవిత చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నిరంజన్ గారు ఉన్నారు. మనకి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, గతంలో ఏదైతే బతుకమ్మను కవిత నెత్తి మీద పెట్టుకున్న ఫోటోల పైన లిక్కర్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ చూపించింది. కొంతమంది మాట్లాడడం కావచ్చు, లిక్కర్ రాని అని చెప్పేసి నాకు పేరు కూడా పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఎట్లా చూస్తారా? ఆమెకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఇక్కడ బీజేపీ పార్టీ ఆడుతున్న నాటకంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకటి ఉంది. తెలంగాణ మభ్యపెట్టడానికి ఆనాడు ఏదో చెప్పబోయిండ్రు. కానీ ఒకటి, ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ని బీజేపీ పార్టీ ఆడుకున్నది. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఆమె క్లీన్ చిట్ ఇవ్వడం అనేది కూడా కొద్దిగా అసస్పాదంగా ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణను దోచుకున్నది ఆంధ్రోలు కాదు, గత 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఆంధ్రోలు కాదు, తెలంగాణ వాళ్ళే దోచుకున్నారు. ఆ తెలంగాణ ద్రోహులు ఎవరైనా ఉంటారంటే కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం. ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలు అన్నప్పుడు మరి ఈ కవితక్క ఎక్కడ పోయింది? ఈ కవితక్క మరి నిధులకు ఎక్కడ పోయింది? నిధులు ఎక్కడ తీసుకొచ్చింది? మరి కేంద్రంలో ఉన్నప్పుడు మరి పోరాడాలి కదా రాష్ట్రం కోసం. ఆనాడు మరి నేను అది చేసిన ఇది చేసిన పసుపు బోర్డు తీసుకొస్తాన్నది. పసుపు బోర్డు ఎవరు తెచ్చిండ్రు? ఆమె తెచ్చిందా? అంటే కేవలం మభ్యపెట్టి ఏదో చెప్పింది. లిక్కర్ దందాలో ఆమె క్లీన్ చిట్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక సీఎం తలుచుకుంటే రాజుకు అంటే రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవనా, రాజు తలుచుకుంటే అన్నం కొదవనా అన్నట్టు ఇప్పుడు వాళ్ళ తండ్రి మాజీ సీఎం క్లీన్ చిట్ ఎంతసేపు తీసుకోవడానికి? అంటే న్యాయ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది అంటారు మీరు? న్యాయ వ్యవస్థ బీజేపీ చెప్పు చేతల్లో ఉంది అని చెప్తున్నా. బీజేపీ చెప్పు చేతల్లో ఈ దేశంలో మొత్తానికి ఈడీ కానీ సిబిఐ కానీ మొత్తం వాళ్ళ చెప్పు చేతల్లోకి ఉంది. ఎగ్జాంపుల్, ఎలక్షన్ కమిషన్ ఆఫీసరే పనిచేసినప్పుడు, వాళ్ళ చెప్పు చేతల్లో పనిచేసినప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే అస్సాం రాష్ట్రంలో కావచ్చు, యూపీ రాష్ట్రంలో కావచ్చు, బీహార్ ఎలక్షన్ ముందల ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఇక్కడ మారేసరికి అతనికి పదవి వచ్చేలోపే వాళ్ళ బిడ్డను అక్కడ ఢిల్లీలో కానీ మధ్యప్రదేశ్లో కానీ వాళ్ళ బిడ్డను, అల్లుడిని, కోడలను ఎలక్షన్ కమిషన్ ఆఫీసరే తొత్తుగా పనిచేసిండు. అంటే దీనికి నిదర్శనం అది. లా వ్యవస్థ కూడా బరాబరి వాళ్ళకు అనుగుణంగా ఎప్పుడు కావాలి, బీజేపీ పార్టీ వాళ్ళకు అనుగుణంగా ఎప్పుడు తీయాలి, ఎవరిని ఎప్పుడు హింసించాలి, ఎవరిని ఎప్పుడు తగ్గించాలి అని చెప్పేసి ఈ దేశంలో ఒక బ్రిటిష్ వ్యవస్థ పనిచేస్తుందంటే దానికి నిదర్శనమే ఈ యొక్క కవితది అని చెప్పొచ్చు. అంటే ఓకే, ఈ తెలంగాణలో ఆమె పనిచేసింది అనేది పక్కన పెడితే ఆమె క్లీన్ చిట్ రావడం కూడా కొద్దిగా ఆనందమే ఉండొచ్చు వాళ్ళ పార్టీలో. కానీ ఆమె కూడా ఒక బలి అయిందని చెప్పడంతో పాటు ఆమె ఏం పని చేయలేదని కూడా చెప్పాలి ఈ రాష్ట్రం కోసం. ఏది కవిత లిక్కర్ దందాలో ఇప్పుడు అదే బీదవాడు ఉంటే కన్నా ఎన్ని ఏళ్ళు పడుతుంది? ఎగ్జాంపుల్, అదే బీదవాడు ఏదైనా చిన్న దందా చేస్తే ఎన్ని ఏళ్ళు వేస్తారు? 20-30 ఏళ్ళు వేస్తారు. మరి వాళ్ళకు ఎన్ని ఏళ్ళు వేసిండ్రు? క్లీన్ చిట్ ఎంతో ఎన్ని రోజులు వచ్చింది? అంటే ముడుపులు చెల్లకుండానే వచ్చిందా? సిబిఐ, ఈడీ అన్నీ బీజేపీ చెప్పు చేతల్లో. రేపు ఈడ కాంగ్రెస్ పార్టీని కుప్పగూల్చాలంటే ఇదొక అస్త్రం అని చెప్పేసి వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకాల్లో ఇదొకటి, కవిత గారిది ఒకటి, అదేవిధంగా అక్కడ కేజ్రీవాల్ది కూడా ఉండొచ్చు. అందుకే ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, కవిత నిరపరాధి అని అంటే ఆమె నిరపరాధి అని చెప్పడానికి ఏది నిదర్శనం అని చెప్తున్నా. క్లీన్ చిట్ వాళ్ళు ఇచ్చిండ్రు, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే మనుషులు వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని మేము ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాం. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి ఏదో చేస్తుంది, చెయ్యని కాదంటలేం. కానీ ప్రజల కోసం ఆమె ఏమన్నా పని చేసిందా అంటే గుండు సున్నా అని చెప్తున్నా. గుండు సున్నా. ప్రజల కోసం పాటుపడే వ్యక్తి కోసం ఈ సొసైటీ, తెలంగాణ ప్రజలు ఎప్పుడు ముందంజలో ఉంటారు. ఆమె క్లీన్ చిట్ వస్తేంది రాకపోతే ఆమె పెద్ద సెలబ్రిటీ అనేది కానే కాదు. ఎందుకంటే కేసీఆర్ బిడ్డ అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి బిడ్డ అని చెప్పుకోవడమే తప్ప
ఆమె ప్రజల కోసం ఆమె ఉండే పార్లమెంట్లో ఎన్ని నిధులు, గత పాలనలో ఎన్ని నిధులు తీసుకొచ్చిందో ఒక అడగమంటే సున్నా. ఆమె తీసుకొచ్చిన నిధులను కూడా వాడలేదు. అంటే ఆమె గురించి మాట్లాడడం కన్నా ఇంకా ప్రజల గురించి ప్రజల గురించి అడిగితే ఉత్తమం అనిపిస్తుంది. సరే, ఇంకో విషయం అన్న, ఏదైతే గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం కావచ్చు, అక్కడ మూసీ సుందరీకరణ కోసం కావచ్చు, ఏదైతే మధు పార్క్ అని చెప్పేసి కూడా అపార్ట్మెంట్ని కూలగొడతామని చెప్పేసి అని అంటున్నారు. అక్కడ అపార్ట్మెంట్ వాసన మొన్న కూడా బతిలాడుతున్నాం జరుగుతుంది. ఎందుకంటే ఇది బఫర్ జోన్లో ఉందని చెప్పేసి కూడా వీళ్ళు అంటుంటే, లేదు మేము కొన్నప్పుడైతే బఫర్ జోన్లో లేదు, ఇప్పుడు వాళ్ళు తీసుకోవడం కోసం బఫర్ జోన్లో ఉందని చెప్పేసి అంటున్నారని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉండే అపార్ట్మెంట్లో ఉండే నివాసి ప్రాంతాల వాళ్ళకు కొద్దిగా బాధాకరమైన కానీ గత పాలనలో కబ్జాలు దందాలు చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెంచర్లు వేసి ఇష్టం వచ్చినట్టు అపార్ట్మెంట్లు కట్టడం వల్ల ఇప్పుడు బాధపడవలసి వస్తుంది. ఎందుకంటే వాటి దారుణమే ఇప్పుడు హైడ్రాలో తీస్తే కొలిక్కి మనము గత వర్షాకాలంలో తీస్తే మొత్తం హైడ్రా పడవలు వేసుకునే స్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది. ఈరోజు హైడ్రా రావడం వల్ల ప్రతి ఒక్క కబ్జాదారుడు ఎవరైనా సరే, మీరు చూస్తున్నారు నాగార్జున గారి ఇల్లును కూడా ఫంక్షన్ హాల్ను కూడా ఎన్కన్ ఫంక్షన్ కూడా కూలగొట్టిందంటే హైడ్రా అనేది ఎంత పనిచేస్తున్నది. అదేవిధంగా బీద వాళ్ళది అనేది కూడా కొద్దిగా ఆలోచిస్తున్నారు ప్రభుత్వం. ఇప్పుడు అందుకే ముందు జాగ్రత్తతో వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకొని వాళ్ళకు వేరే ప్రాంతాల్లో ఏమైనా నివాస ప్రాంతాలకు ఇవ్వడమా, లేకపోతే ఇది కూలగొట్టకుండా అపార్ట్మెంట్ని కూలగొట్టకుండా వేరే ప్రాంతం నుంచి మూవ్మెంట్ చేయడానికి అనేది కార్యాచరణ అనేది ప్రభుత్వం ఆలోచిస్తున్నది. అప్పుడే పడగొట్టినట్టుగా అంటే మీరు నిజంగా మూసీ సుందరీకరణ చేయాలంటే ఆ మూసీలో పారేటి గలీజ్ నీళ్ళు కావచ్చు అవి శుభ్రం చేయండి తప్ప వీళ్ళ మీద ఎందుకు వాడతారు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇప్పుడు మనము ప్రతిపక్షాలు చెప్తారు, వాస్తవమే, వాళ్ళు అడగడంలో తప్పలేదు, కానీ ముందే ఉలికి పడొద్దు అని చెప్తున్నా. ఇప్పుడు ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్లానింగ్ చేస్తుంది. దాంట్లో తప్పులు ఏందనేది కూడా ఒక ప్రభుత్వంలో యంత్రాంగం అనేది ఉంటుంది. పార్టీలతో సంబంధం లేదు. ప్రభుత్వ యంత్రాంగం కరెక్ట్ సూటబుల్ ఏది, ఆ ప్రాంతాలు కరెక్ట్ అవుతుందా లేదా, దీనికి మూసీ నదికి ఎట్లా అనేది దానిలో గాంధీ సరోవర్ది ప్రాంతాన్ని అక్కడ వెరిఫై చేస్తున్న దాంట్లో వీళ్ళ అపార్ట్మెంట్ ఒకటి ముందుగా ఉంది. అదేవిధంగా మూసీ సుందరీకరణ అంటే కార్యాచరణలో ప్రాజెక్టులకు డిపిఆర్లు తయారు చేస్తున్నారు. ఇప్పుడు మూసీ నది అనేది చిన్నది కాదు, ఏదో ఒక ప్రాంతంలో ఒక డివిజన్లో ఒక మండలంలో ఉండేది కాదు. దాదాపు కొన్ని 1400 కిలోమీటర్ల పరిధిలో ఉండే మూసీ నదిని దానికోసము గోదావరి నది, కృష్ణా నది జలాలను తీసుకొచ్చి శుద్ధీకరణ చేయడానికి దానికి డిపిఆర్ ఒక ప్రాజెక్టు తయారు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు అక్కడ సర్వేలు చేస్తున్నారు, వెరిఫై చేస్తున్నారు.